ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ దొరకక ఆటో డ్రైవర్లు నానా ఇబ్బంది పడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి గతంలో ప్రభుత్వం చెప్పింది మేము ఆటో డ్రైవర్లు పట్టించుకుంటాము, ఆటో డ్రైవర్లకు ఏదో చాలా మేము వాళ్ళు కట్లో ఇట్లా కాపాడుకుంటామని చెప్పి అసెంబ్లీలో చెప్పారు. కానీ ఈరోజు చూస్తే మళ్ళీ అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లేరు. పొద్దున 5 గంటలకు 4 గంటలకు లేచిపోయి గ్యాస్ కార్డు నిలబడితే అది సాయంత్రం వరకు దొరుకుతుందో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. సాయంత్రం 5-6 గంటల వరకు పోస్తాడు, 500-200 పోస్తుండు. కేంద్ర ప్రభుత్వం ఏమో దేనికి డోకా లేదు, ఎల్పిజికి గ్యాస్ పుష్కలంగా ఉన్నదంటది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఇక చూస్తే బ్లాక్ మార్కెట్ అరికట్టడంలో విఫలమైపోయింది. మొత్తము విఫలమైపోయి ఆటో డ్రైవర్లు మనం ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్ రేటు కూడా వెలికెక్కింది. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి శని చుట్టుకుంటూ అయిపోయింది. ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆటో డ్రైవర్ తిండి తిప్పలు లేక అసలు ఈ అప్పుల పాలైపోయి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయిపోయింది ఈరోజు. ఈ ప్రజాప్రతినిధులు అయితే ఎవరు మాట్లాడతలేరు. ఎలక్షన్లప్పుడేమో ఆటో డ్రైవర్లు వాడుకుంటారు, ప్రచారాన్ని వాడుకుంటారు. రోజు ఆటో డ్రైవర్లు లేనిది అసలు వాళ్ళు ఎక్కడికి పోయలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ఆటో డ్రైవర్ల గురించి కూడా ప్రజాప్రతినిధులు అందరూ మాట్లాడాలి, వీళ్ళకి న్యాయం చేయాలి. గ్యాస్ లేక వీళ్ళు ఇంత ఇబ్బంది పడుతుంటే ఆటో డ్రైవర్లు చల్ల కూర్చుని ఎట్లయితుంది. కాబట్టి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఆటో డ్రైవర్ల కోసము పోరాటం చేయాలి, మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ గ్యాస్ కొరత లేకుండా ఈ బ్లాక్ మార్కెట్ దందా అరికట్టి గ్యాస్ ప్రతి ఒక్కరి ఆటో డ్రైవర్కు సక్రమంగా అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి, న్యాయం చేయాలని చెప్పి ఆటో డ్రైవర్లకు మేము తెలియజేస్తున్నాం.